నమస్తే వెల్కమ్ టు ట్రూత్ డిబేట్. నేను నవీన్. సిఐడి మాజీ చీఫ్ సంజయ్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు చేయొద్దంటూ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఆ రోజున బెయిల్ ఇచ్చింది. తాజాగా ఆ బెయిల్ని రద్దు చేయాలని కోరుతూ పలు కీలక అంశాలు ఏమేమి ఉన్నాయి, ఎందుకు రద్దు చేయాల్సిన అవసరం ఉంది, ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఏంటి, ఇలాంటి అనేక విషయాలను పొందుపరుస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆ బెయిల్ని రద్దు చేసింది. ఇక మ్యాజిస్ట్రేట్ ముందుకు వెళ్ళొచ్చు, అవసరమైతే కస్టడీని కోరేందుకు పిటిషన్ వేసుకోవచ్చు అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో తదుపరి ఏం జరుగుతుంది, మరి స్టెప్ ఎలా ఉండబోతుంది, ఈ కేసు విచారణకు సంబంధించి అనేది కొంత ఆసక్తిగా మారింది, ఉత్కంఠగా కూడా ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి గతంలో అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేసిన సందర్భంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిన కేసు ఇది. చాలా కేసులు ఉన్నాయి, కొన్ని ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. కొన్ని కేసుల విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, విచారణ కూడా జరుగుతోంది. ఈలోగానే హైకోర్టు బెయిల్ ఇవ్వడం పట్ల ముందస్తు బెయిల్కి వెళ్ళిన నేపథ్యంలో ఆ రోజున హైకోర్టు బెయిల్ ఇచ్చిన విషయంలో పొందుపరిచిన ఆ పేజీలు, ఆ విషయంలో కూడా సుప్రీంకోర్టు కొంత విస్మయం వ్యక్తం చేసింది, ఎందుకు ఇలా జరిగింది అనే విషయం పైన. కాబట్టి ఆ బెయిల్ని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మరి ఈ కేసు విచారిస్తున్న అధికారులు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది, అదుపులోకి తీసుకుంటారా? ముందస్తు బెయిల్ రద్దయింది కాబట్టి లొంగిపోవాలని చెప్పిన నేపథ్యంలో లొంగిపోతారా? లొంగిపోకపోతే నోటీసులు ఇచ్చి మరొకసారి, అంటే లొంగిపోకపోతే నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ప్రాసెస్ అదంతా ప్రాసెస్ మనకు తెలుసు, తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది. కానీ కస్టడీ పిటిషన్ కూడా వేసుకోవచ్చు మ్యాజిస్ట్రేట్ ముందు వెళ్ళి అని చెప్పిన నేపథ్యంలో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక ప్రభుత్వం సీరియస్గా ఉన్న నేపథ్యంలో మరి సంజయ్ యాక్షన్ నెక్స్ట్ ఎలా ఉండబోతోంది, లొంగిపోతారా లేదా, ఆ తర్వాత ఏంటి అనే దానిపైన ఇదంతా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ లొంగిపోతే అనుకున్నట్లుగానే ప్రాసెస్ ప్రకారం అంతా ముందుకు వెళ్తుంది, లేకపోతే నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత విచారణకు సహకరించకపోతే కనుక అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందుకు ప్రవేశపెడితే ఇప్పటివరకు కోర్టు చెప్పినట్లుగా కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది. ఆ పిటిషన్ వేస్తే ఖచ్చితంగా కస్టడీలో తీసుకొని విచారించాల్సి ఉంటుంది. అంటే ఇందులో ఎంత పెద్ద మొత్తంలో నిధుల దుర్వినియోగం జరిగింది, ఇతర కేసులకు సంబంధించి ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మరొకసారి ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి తదుపరి స్టెప్ ఎలా ఉంటుందో చూడాలి. మొత్తానికి ఈ విషయాలన్నిటికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు